పోసుకోవాలి. అర్జెంటుగా షాంపూ ప్యాకెట్ తీసుకురండి అన్న. ఇవ్వండి 20 రూపాయలు. ఏంటి ఇంకా అలా చూస్తారు? వెళ్ళండి తొందరగా. ఎక్కడికి పంపిస్తున్నావు? షాంపూ కోసం. షాంపూలు కావడానికి, చెప్పులు కుట్టించడానికి నానే వెళ్ళాలా? వెళ్ళి తెచ్చుకోలేవు. ఇంట్లో ఆయన చేసే పని ఏముంది? నేను కూర్చోడమే. అందుకని ఆయన చేత అర్థమైన పనులు చేయిస్తావా ఏంటి? ఏదో పెద్ద పతివ్రతలా నీటి కబుర్లు చెప్తున్నావు. ఏ నువ్వు మీ ఆవిడ ఆయనకు అడ్డమైన పనులు చెప్పట్లేదా? ఏంటో చూస్తావా? దైవం కొమ్ము పట్టుకుని తిరిగే వాళ్ళందరూ నీతో మాట్లాడారు. ఓన్లే వాడు మాటలే పట్టించుకోకు. షాంపూ కదా తెమ్మన్నాడు. ఈరోజు తలంటుకోవడానికి షాంపూ తెమ్మన్నాడు. రేపు తల పెరిగిందని బాగా పని కూడా చేయమంటాడు. మిమ్మల్ని పిలిచేటప్పుడు మీ అమ్మ నేను బాకీ పని కూడా చేశాను. అన్నందుకు ఏ పని చేయాలి కదా. వెళ్ళాను ఎలా అంటే చాలు సెటైర్ వేసేస్తాను. నాన్న ఒక్క నిమిషం. 20 రూపాయలు కరెక్ట్గా ఇస్తాడు. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడు. అదే లైన్. ఇదిగో నాన్న 50 రూపాయలు. నాకెందుకు 50 రూపాయలు? నీకు కాదు నాన్న, ఎలాగో బయటికి వెళ్తున్నావు కదా, ఈ బట్టలు ఇస్త్రీ చేసి తీసుకొచ్చి దీనికి 30 రూపాయలు తీసుకుంటాడు. మిగిలిన 20 రూపాయలతో వాడికి షాంపూ ప్యాకెట్ తెచ్చేది. బాత్రూమ్ ఖాళీ అయిందా? అయిందమ్మా. వాయిగా సాయం చేస్తారా? చేసేస్తారు. పనా పాట ఉదయం లేవగానే బాత్రూంలోకి దూరుకోవడం, వంట అవగానే భోజనం కొంచెం ఖాళీ చేయడం. చిచ్చి బాత్రూమ్ శుభ్రం చేస్తారు. డెటల్తో కడిగి శుభ్రం చేయండి. ఆవిడ అత్తయ్య చేతిలో పెట్టి కాఫీ అయినా? అవునమ్మా, మామిడిగా తెచ్చాను. ఆయన తాగలేదు, వెళ్ళిపోయారు. అయితే స్పెషల్ కాఫీ అయి ఉంటుంది. చిక్కటి పాలు వేసి కాచుంటారు. ఎందుకంటే సొమ్ము మీద కాదు కదా. ఏది ఆ కాఫీ అనేవ్వండి. ఇంట్లో నాకు స్వతంత్రం లేకుండా పోయింది. నిజమే. మీ ఆయన ఎత్తి మీద గంగమ్మ తల్లిలో ఎక్కి కూర్చున్నావు. అత్త మామల్ని బుర్రాలా చేసి సవారీ చేస్తున్నావు. అంతకంటే స్వాతంత్రం ఏం కావాలి నీకు? ఏంటి వెటకర్మా? కాదు, నేలతో. మీరేంటి అలా నిలబడిపోయారు? వెళ్ళండి, వెళ్ళి చెప్పు పని చేయండి. ఏం చెప్పిందా నీకు? శుభ్రం చేయమంటే ఏ ఆడుగారు చేసుకోలేరా శుభ్రం? ఆ బాత్రూమ్ లో మీ నాన్నగారు స్నానం చేశారు. ముసలి కప్పు నేనెందుకు అడుగుతాను? మీరు వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు ఆడవాళ్ళ విషయంలో కలెక్ట్ చేసుకుంటా? ఏ మీ ఆవిడ చూసేందుగా పని మనిషిలాగా మర్చిపోయావా? మీ అన్నయ్యకు నాకు బాగా తెలుసు కాబట్టి ఈ ముసలాన్ని పోషిస్తున్నావు. కానీ మీ ఆవిడ అలా కాదే. ఈ ముసలాన్ని బయటికి గెంటించేస్తేనే తప్ప నేను ఇంటి కాపురానికి రాను అని శబ్దం చేసి వెళ్ళిపోయింది మహాతల్లి. అవును, దానికి ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు? మాకు ఇష్టం లేదు, మేము వెళ్ళిపోయావా? అవునా, అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తుందని ఆలోచించారు. ఎంత ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవుతున్నా తప్పదు కానీ ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నాం. అబద్ధాలు మాత్రం అతికినాడు చెప్తావరా? ఎంతైనా లాయరు కదా. అంటే మీ అన్ని అబద్ధాల కోరేనా? అవును అవును. అమ్మ నాన్న పేరు మీద ఉన్న ఇల్లు, అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం, ఈ ఇంటి గురించే వాడు అంటున్నాడు తప్ప అమ్మా నాన్న మీద ప్రేమతో కాదు. ఏమిటా మాటలు? నిజాలు నిజాలమ్మా. చూడమ్మా, నీకు ఇదే చెప్పడం. నీ చేతుకున్న బంగారు గాజులు
నాకు కావాలి. అది నాకు తప్ప ఎవరికైనా ఇవ్వాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ కాదే కనీసం ఇదైనా నా వంట మీద ఉండనివ్వండిరా. ఏం మాట్లాడతామమ్మా? బంగారం తిరిగి బతుకుతావా? లేదురా, బాధ్యతలు మర్చిపోయిన కొడుకులు నమ్ముకునే కంటే ఈ బంగారాన్ని నమ్ముకుని బ్రతికితే మంచిది కదా అని నా కొడుకుల కంటే బంగారం ఎక్కువైపోయిందా? అవునరా, అవును. ఈ అమ్మ బంగారాన్ని అలంకారం కోసం తీసుకోలేదురా. రేపు మాలో ఎవరైనా చచ్చిపోతే మా దహన సంవత్సరాల కోసం విలువలు మర్చిపోయిన మీలాంటి కొడుకులు నమ్ముకునే కంటే ఆ వస్తువులు అమ్ముకునైనా మా సవాళ్ళని మేము సంస్కరించుకోవడం పట్టుకొస్తాయని భద్రంగా కాపాడుకుంటుంది మీ అమ్మ బంగారాన్ని. వాడేదో బాధపడి మీరు అదేం పట్టించుకోకుండా. నీ బట్టలు ఇస్తే అయిపోతున్నాయి, తెచ్చేస్తా. ఇంకా ఏమైనా పనికిరాని పనులు ఉండే చెప్పి అవి కూడా చేసేస్తాను. అంతేకాని అంత సాగు చూపించక్కర్లేదే నాయన. ఇంకోరా, ఇంకో నీ శ్యామకాయ. ఆ సబ్బు రాని. నా సబ్బు అయిపోయింది. నా సబ్బు వాడటానికి వీలేదు. అక్కడ పెట్టు. ఏంటి పక్కన మీ ఆయన ఉన్నాడనా? నోరు పెద్దగా లేస్తుంది చూడు. ఉమ్మడిగా అందరం కలిసి ఉన్నప్పుడు నీ కంచు నా కంచు, నీ గ్లాసు నా గ్లాసు, నీ సబ్బు నా సబ్బు అని ఉండవు. ఆ విషయం తెలుసుకో. ఏంటండి అలా చూస్తూ నిలబడిపోయారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయండి. రోజు రోజుకి మీ తమ్ముడు ప్రవర్తన తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వెళ్ళి వాటిలో పడమంటావా? అయినా పీడవాళ్ళండి సబ్బులు ఉన్నాయి కదా, సబ్బు తీసుకోవచ్చు కదా. అంటే మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా? ఈ రోజు గుమ్మడి కుటుంబం వంకతో సబ్బు పట్టుకెళ్ళాడు. రేపు ఇదే గుమ్మడి కుటుంబం వంకతో నువ్వు మా అన్నయ్యకే కాదు నాకు వాడికి మీరైనా బుద్ధి చెప్పొచ్చుగా. మీరు పనికిరాని వాళ్ళు. మిమ్మల్ని కన్నందుకు మీరు మాకు ఇచ్చిన స్థానాలు పని మనుషుల స్థానాలు. పని మనుషులు పనులు చేయడానికి కానీ గాడిదిల్లా ఇది కొడుకులు బుద్ధులు చెప్పడానికి పనికిరావు. ఇందాక వాడు బంగారు గాజు గురించి అడిగినప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను. అది కాదమ్మా, వాడికి నువ్వు బంగారు గాజులు ఇవ్వాలనుకుంటే నీ పెద్ద కొడుకు నేనున్నా అని మర్చిపోకు. అదే పంచాలనుకున్నప్పుడు ఇద్దరు కొడుకులకి సమానంగా పంచాలనుకున్నాను. ఇంకేలాంటి చాలా చూస్తున్నా చూతురా. ఒకరు నక్క, ఒకరు కోడి, రెండు ప్రమాదకరమైన జంతువులే. అలాంటి జంతువులు మనం జన్మించాం. ఏం చేస్తాం? మన కర్మ. ఇంకా రాలేదేంటా ఎదురు చూస్తున్నాం. ఇక్కడికి కొంచెం ఎదుగుతున్నాం. నీ కొడుకును ఇప్పుడు కొట్టు పెట్టేశారన్నమాట. మామూలు కింద పంచపక్ష పరిమాణం. చిన్ననాటి స్నేహితుడి నీ మాటల్లో అర్థాలు గ్రహించలేనా? మీ కొడుకును మీకు అన్నమే పెడుతున్నారు అనరాని మాటలే అంటున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారు. అదే లేదన్నయ్య. మీలో ఉన్న తల్లి మనసు మీ కొడుకుని సమర్థిస్తున్నా మీ వయస్సు వాళ్ళ ప్రవర్తనని తట్టుకోలేకపోతుందని నాకు తల్లిరా, ఈ గొడవ ఇప్పుడు ఉండేదే కానీ ఆ గొడవ సంగతి ఏం చేసావు? గొడవరా? అదేరా, ఆ వడ్డీ బాబు డబ్బు ఆ బ్యాంకులో జమ చేసేవారు. ఓహో అదా, ఆ పని నిన్ననే పూర్తి చేశాను. రాత్రే వద్దాం అనుకున్నాను, వీలవక రాలేకపోయాను సార్. అదే పూర్తి. ఈ నెల నీకు వచ్చే 3000 పెన్షన్ బ్యాంకు నుంచి తీసి నీ కొడుకుల చదువుల కోసం అవసరాల కోసం 1,00,000 రూపాయల దాకా అప్పు చేశావే. 1,00,000 రూపాయలు. ఆ అప్పు వాళ్ళకి ఈ 3,000 వడ్డీ కింద జమ చేసాను రా. అసలు నమ్మగా మాట్లాడండి. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వింటారన్నయ్య. వాళ్ళు వినాలనేనమ్మా నేను గట్టిగా అడుగుతున్నాను. పూర్తి మీ పిల్లలు మీరు సంపాదించింది పంచుకోవడానికే కాదు, వాళ్ళ కోసం మీరు చేసిన అప్పులు కూడా పంచుకోవాలి. వినపడుతుందా? ఎందుకు రా
పట్టించుకోకపోయినా పర్వాలేదురా. మా నిండు గుండెలు కొట్టుకున్నంత వరకు ఒకరు వాదార్చుకుంటూ బతికేయగలరు. ఆ మాత్రం ధైర్యం ఆత్మస్థైర్యం మాకున్నాయి కాబట్టి మాకు ఏనాడైనా మీరు మాకు ఏమిచ్చారు? మీ అవసరాల కోసం మమ్మల్ని కన్నారు అని ఆ అన్న తల్లిని నాన్న వాత్సల్యాన్ని పిలిచిస్తే మాత్రం నీ గుండెలు తప్పలేవురా. రేపనే రోజు మీ ఇద్దరికి కొడుకుల వల్ల వచ్చే ప్రమాదం ఇదేరా. ఇప్పటికైనా మించిపోయింది రేపు. ఇల్లు అమ్మితే 20-30 లక్షల దాకా వస్తుంది. అప్పులు పోను మిగిలిన బ్యాంకులో వేసుకొని ఏ వృద్ధాశ్రమంలో ఆనందంగా బ్రతకొచ్చు కదా. ఇల్లు అమ్మడం ఆయనకి నాకు ఇష్టం లేదు. ఆయన కష్టాలతో కట్టినది ఇల్లు అమ్మేసుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడానికి మా మనసు ఒప్పుకోవడం లేదన్నయ్య. ఇప్పుడున్న పరిస్థితుల వల్లమ్మా. వద్దురా ఆ గొడవ చావేదే బ్రతికేదా మాకు ఇంట్లోనే. మీరు చచ్చిపోయాక మా ఇంట్లో ఇంటిని పిలుచుకుంటారు, అమ్ముకుంటారు. వద్దమ్మా, బాగా వచ్చాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటన్నయ్య ఇప్పుడే వచ్చారు కాసేపు కూర్చోవచ్చు కదా. కూర్చుంటే పనులు అవ్వద్దమ్మా. ఏం పనులు అన్నయ్య? అమ్మా, ఇంతెత్తు ఎదురుగా కొడుక్కి బాత్రూంలో స్నానానికి నీళ్లు పెట్టాలి. ఇంతగా నా మనవడికి వీప్ మీద ఎక్కించుకుని పాకుతూ తిరగాలి. నా కోడలు చేసే పూజకి పువ్వులు పోయాలి. నా కొడుకు నిద్ర లేచింది కదిలి నేనే శుభ్రం చెయ్యాలి. ఇంకా చాలా చాలా పనులు పనివాడిగా చేసుకుంటూ పోవాలి. ఆకలేస్తుందమ్మా, ఆకలేస్తుందని 10 సార్లు అడిగితే కానీ అన్నం పెట్టని మనుషులు ఇంకెన్నో ఈ బాధలు. నా కొడుకు జైపూర్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడుగా. నీ కొడుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నావు కదా. కనీసం నీ ఆస్తి కోసం ఆశపడి వాడు చూడేప్పుడు నిన్ను రేపో మాపో చచ్చేవాడినైతే ఆస్తి కోసమైనా నన్ను చూసేవాడు. సరే, నేను చావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిస్తే వదిలేసుకుంటున్నాడు. సరే పోతే వాడికి లాజిక్ తెలుసా? ఆస్తి కావాలంటే ఈ గుదిబండను తగిలించుకోవాలి. అందుకే ఆస్తి వద్దంటున్నాడు. అంటే పరోక్షంగా నాకు వద్దన్న మాటగా. వదిలేరా, నా భార్య నాకు వంట నేర్పింది. పూర్తి ఎప్పుడన్నా అప్పుడు వదిలేసినప్పుడు వంటవాడిగా మారమని. నేను వండేసుకోగలను. ఈరోజు మా తొలిగింట్లో పక్షంలో రాగాయండి. ఆ సూత్రాలు తాడు తెస్తేనే వస్తుందని భీష్మించి కూర్చుంది. ఇక ప్లేట్తో చేతులు పోతున్నాను. ఇప్పుడు లేదని నన్ను ఏం చేయమంటావా? చూడమ్మా భార్గవి, ఇప్పుడు ఏదో అవసరం ఉండి తాకట్టు పెట్టాను అంటున్నాడు కదా. ఇప్పుడు అర్జెంట్గా తెమ్మంటే ఎలా చెప్పు?
నువ్వు పని చేయి, వాడు ఫంక్షన్కి వెళ్తాడు, నువ్వు ఇంట్లో ఉండిపో. అయ్యో మావయ్య, మేమిద్దరం కలిసి వెళ్తేనే కానీ ఆ సుబ్బారావు గారు మ్యారేజ్ డే చేసుకోదంట. చెప్పండి. అవునా, వాళ్ళ ఫ్యామిలీతో పాటు మేము కూడా వీడియోలో పడాలంట. రోడ్డు కూడా దేవేలా అత్తయ్య, గోల్డ్ బాల్ వేసుకుంటే మెడలిస్తా మండిపోతుంది అత్తయ్య. అక్కడికి గోల్డ్ అంటే బంధువులు వస్తారు. వాళ్ళలో ఎవరైనా నా మెడలో తాడు చూస్తే అది రోడ్డు గోల్డ్ అని తెలిసిపోతుంది అత్తయ్య. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఇలాగేరా ఈ మెడ కనిపించకుండా చేసి ఇలా తప్పుతుంది. నేను కప్పుకోను. ఏమీ లేదల్లా నన్ను తీసుకొని వెళ్తానంటే నేను ఒప్పుకోను. అయినా నీలాంటి చేపకని దత్తమ్మకు పెళ్ళ నేనేందుకు ఊరుకోసుకొని వస్తాను. ఏంటక్కడ పర్వాలేదమ్మా, ఫంక్షన్ అయితే తిరిగి వచ్చే చెద్దగా తీసుకోమ్మా. పర్వాలేదు, తీసుకో. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఇచ్చేసావా? ఇచ్చేస్తావు, నాకు తెలుసు నువ్వు ఇచ్చేస్తావని. అయినా వాడి మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదని. కానీ ఏంటండి మనీది? ఇందాక నేను బంగారు గాజుల గురించి అడిగినప్పుడు దానికి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ఆడిన సెంటిమెంట్ క్యాప్ దాని బొట్టే తీసి ఇచ్చేసావు. వాళ్ళు ఏదో ఫంక్షన్ పెడతానంటేను. నేను వెళ్తున్నాను నా పిల్లల దగ్గరికి. రేపు దాని పుట్టినరోజు. ఎందుకు ఏదైనా పులుసో కాల్చి పట్టుకుని ఇవ్వకపోతే దగ్గర కూడా రానివ్వదు. మీ ఆవిడ పుట్టినరోజు చేస్తున్నది బంగారం కోసమా? ఏంటి ఎక్కువ మాట్లాడతాం? నేను ముట్టేసింది కదా, ఏంటో వాగుతున్నావు? ఆగండి, అది వాళ్ళ గొడవ, మధ్యలో మనకెందుకు? ఊరుకోండి. చూసావా అసలు సందు దొరికితే చాలు చింతపండులో కూడా వాటాగా అదే తాక్కలేదా? మనుషులు వెళ్ళొచ్చాక తిరిగి ఇచ్చేస్తానంటే ఇచ్చాను. ఆ మాట మేమెక్కడన్నావు? ఇచ్చేస్తానండి, ఇచ్చేస్తాం. నిజంగా ఇచ్చేస్తారుగా? అయ్యో, ఇచ్చేస్తాననే కదా బాబు చెప్తున్నాము. చూడమ్మా, వాళ్ళుగా నా సూత్రాలు తాడు ఇవ్వలేదు అనుకో, ఈ కటింగ్ ప్లేట్తో ఈ గాజులు కట్ చేసి తీసుకుంటారు. ఉన్నావు కదా వాడు దూకుడు. ఫంక్షన్ తిరిగి రాగానే ఆ మంగళసూత్రాలు మీ అమ్మకి ఇచ్చేసి. మీ తమ్ముడేంటి? వాడు బయటికి వెళ్ళిపోయాడు.
డ్రామా పూర్తయిందా ఇంకా ఉందా? అప్పుడేనా అమ్మా, ఇంకా ఏం చేస్తావే? ఏమండి? ఇదిగో, ఈ మంగళసూత్రం నా మెడ వేయండి. ఈ సూత్రం తాడి మెళ్ళలో ఏం చేయాలో ఎలా చేయాలో ఇందాక చెప్పారు కదండి, అలా చేయండి. అమ్మో, తమ్ముడికి తెలిస్తే తమ్ముడు తెలిస్తే తల తీసి మొలేస్తాడా? అయినా మీ తమ్ముడితో గొడవ రావాలనే కదా మరి మీరంతా చేస్తుంది. మీ తమ్ముడితో గొడవ రావాలి, ఈ ఆస్తితో పంచుకొని మనం వేరేగా వెళ్ళిపోవాలి. ఆస్తి పంచుకోవడం జరగదు. ఇల్లు అమ్మా నాన్నల పేరు మీద ఉంది. వాళ్ళు పోయినాకే మనం ఏదైనా చెయ్యాలంటే వాళ్ళు వాళ్ళే బ్రతుకుతారు. అంతవరకు మనం ఇక్కడ ఉండాలంటారా? అన్నది నిజమేననుకో, కానీ అక్కడితో ఆగండి కదా, నేను నడిపిస్తానుగా. అక్కడ కూడా చూస్తున్నావు. అదేనండి, నిన్న కోడలి పిల్ల ఫస్ట్ వెళ్తానంటే సూత్రాలు తాడు ఇచ్చాను కదా, రాత్రి వాళ్ళు వచ్చారు. ఇంకా సూత్రాలు తాడు ఇవ్వలేదు, అడుగుదామని. బయటకు వచ్చాక అడగచ్చులేదు అన్నట్టు ఇంకో వంటగదిలో ఐదు మర్చిపోయి మర్చిపోలేదండి, ఈ విషయం రాయాలని అనుకుంటున్నాను. మా పాటు ఏంటయ్యా? అదేనమ్మా, నిన్న సూత్రాలు తాడు ఇచ్చాను కదా, అది ఇచ్చేస్తే. అత్తయ్య, మీరు కాఫీ తాగారా? లేదమ్మా, అదేంటత్తయ్య, భోజనం టైం అవుతుంది, ఇంతవరకు మీరు కాఫీ తాగకపోతే ఎలా? ఇలాంటి మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మీరు ఎలా కూర్చోండి, నేను కాఫీ తాగుతాను. కాఫీలు తగ్గచ్చు తాగచ్చులేమ్మా. నిన్న మీ అత్తయ్య నీకు ఇచ్చింది కదా, అది ఇచ్చేసి చాలు. అన్నట్టు అత్తయ్య, ఈ రోజు మీరు వంట జోలికి వెళ్ళకండి. ఇంట్లో అందరికి హోటల్ నుంచి క్యారెట్లు రప్పిస్తారు. అందరూ కలిసి భోజనం, సరేనా? సరేనమ్మా. నా సూత్రాలు తాడు. అయ్యో అత్తయ్య, ఇంకేం మీరు ఆలోచించకండి, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ఇదమ్మా దాన్ని మాట్లాడుతున్నావు, అదేదో మాట్లాడుతున్న మధ్యలో అడ్డుపడుతున్నావు. అత్తయ్య ఏం మాట్లాడుతుందా మావయ్య? ఇప్పుడు మేము ఇద్దరిని బాగా చూసుకుంటున్నాం కదా, ఏం ఆలోచిస్తామని? చూసుకోగలి తల్లి, మీ మాటలకి చేతలకి మా కడుపులు ఇండిపోతున్నాయమ్మా. అయినా అసలు విషయం అది కాదమ్మా. నిన్నను ఫంక్షన్కి రాను అని నువ్వు గొడవ చేస్తుంటే నీ మొగుడు నిన్ను తంతుంటే విరిగిపోతుందట్లాగా దాని మనలో ఉన్న మంగళసూత్రం తీసి నీకు ఇచ్చింది కదా, అది ఇవ్వలేదు అని అడుగుతుంది మీ అత్తయ్య. చెప్పలే మావయ్య. ఏంటమ్మా నేను ఇలా అడుగుతుంటున్నా, అక్కడికి చూస్తున్నావేంటి? మీ అబ్బాయి కోసం ఆయన ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. ఏంటండి ఇంత లేటు? వెళ్ళిన పని అవ్వద్దు. హోటల్ టైం అవుతుంది కదా. సెలవు పెట్టానులే. అది సరే కానీ నేను చెప్పింది తెచ్చుకొచ్చారా? తెచ్చాను, ఇదిగో. ఇది నీకోసం కొనిపించాను అత్తయ్య. మా నెక్లెస్. అయ్యో, ఎందుకేమిటి? వేసుకోవడానికి. నెక్లెస్ వేసుకున్నందుకు మోతి దానికి లేదులే అమ్మా, ఉండదు ఇచ్చేస్తే చాలు. అదేనా భార్గవి అమ్మ కోసం కొనిపించింది నా నెక్లెస్. అత్తయ్య, ఇది ఈ చేతులతో నా మెడ వేయండి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది, తిరిగిపోయింది. అత్తయ్య, మీరు పెళ్ళిళ్ళకి కానీ పేరెంటానికి కానీ
విషయం ఇంటి విషయమా? వాడు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొస్తున్నా, అందుకే లేట్ అయింది. ఏమన్నాడు? అది కూడా ఈ రోజే తేల్చేద్దాం అన్నాడు. మరి కాల్సి మందికండి పదండి. అమ్మా బాధి అదేనమ్మా, నా సూత్రాలు ఇచ్చేస్తే. అత్తయ్య, మీ సూత్రాలు తాడమ్మిస్తే ఈ నక్లీస్ కొనిపించాను అత్తయ్య. అదేంటమ్మా, అది మీ మామయ్య గారు నా పెళ్లిలో కట్టిన తాళి పట్టమ్మా. అత్తయ్య, ఇంటి నాలుగు పట్ల మధ్య ఉండే వాళ్ళకి తాళి పట్టేందుకు పసుపు తాడు చాలు కదా. పదండి. మన జీవితాలే వాళ్ళకి ఎగతాళిగా మారిపోయేది వస్తుందా? రూపాయి కాదు. ఎందుకు? ఇంట్లో ఏ సంఘటన జరిగినా దేవుడి ముందు ఉన్న హుండీలో రూపాయలు ఇస్తుంటావు కదా, ఆ సంఘటన వివరాలు ఇదిగో ఈ డైరీలో రాస్తున్నావు కదా, రాయడం మర్చిపోకోసం. ఆ మధ్య మీ నాన్న ఎవరితో కొట్టాడు కదా, వాడు వచ్చి కేసు పెట్టాడు. ఒకవేళ వాడు కేసు గెలిస్తే మీ నాన్న జైలుకే. మరి అదేనండి, మీ నాన్న ఈ కేసు నుండి బయటికి రావాలంటే అవతల వ్యక్తి ఎవరో ఆడ మనిషిని బలాత్కరిస్తుండగా మీ నాన్న వెళ్ళి వాడిని కొట్టి ఆడ మనిషిని కాపాడాడని సాక్ష్యం సృష్టించాలి. సాక్ష్యం చెప్పడానికి మీ అమ్మ ఎలా లేదు కదా, వెళ్ళిపోయింది కదా. అటువంటి సాక్ష్యం చెప్పి ఆడ మనిషికి ఇమ్మని ఆ 50,000 ఇచ్చాడు. 50,000 ₹1,00,000 అడగాల్సింది కదండి. ఆయన మీ నాన్నే. ఇది డబ్బండి. ఈ డబ్బు దగ్గర నాన్న ఏంటి అన్న ఏంటండి? సెంటిమెంట్ లేకుండా ఎలా పెరిగారు బాబు? అంటే సరే కానీ ఆ దొంగ సాక్ష్యం చెప్తే ఆడ మనిషికి ఇవ్వాలి, ముందు డబ్బులు ఇంత డబ్బు ఎవరు బయట తీసుకోరండి, ఎలా ఊరుకోమంటారు? ఏమిటి నాకు ఒక ఐడియా. ఆ దొంగ సాక్ష్యం ఏదో కోర్టులో నేనే చెప్పేస్తాను. ఈ డబ్బంతా మన దగ్గరే ఉండిపోతుంది కదా. నువ్వు ఈ లాయర్ పెళ్ళానివే, అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు, చేత చింపాడు జాకెట్ చింపాడు కోర్టు వల్ల నిలబడితే రేపటి నుంచి జనం నన్ను లాయర్గా చూడరు, ఒక బ్రోకర్గా చూస్తాను. అయితే మాత్రం ఇంత డబ్బు ఎవరో బయట వాళ్ళు చూస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? అప్పు పెట్టకు పడుకొని తినవదని ఈ నేను మన సంసారంలో వీళ్ళకే కొనిచ్చారండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన ధనలక్ష్మిని కాదు అనుకుంటే ఇంకెప్పటికీ మన ఇంటి కొమ్మ తప్పదండి. ఎక్కడ గొడవ బాబు, నీకు ఈ మధ్య డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అవునండి, నాకు డబ్బు పిచ్చి బాగా పట్టింది. ఇప్పుడు ఏమంటారు? కాదు ఏమంటారు? మీరు ఎంత అరిసి గీ పెట్టుకున్నా ఈ డబ్బు మాత్రం మీకు ఇచ్చేదే లేదు. అంతే. నా కర్మ ఇదంతా. అమ్మా అమ్మా, మీ సూత్రాలు తాడమ్మటం పొరపాటేను. అమ్మ నన్ను క్షమించమ్మా.
అమ్మా ఎలాగైనా సరే ఆ నెక్లెస్ ఇచ్చేసి నీ సుల్తాన్ తాడు తీసుకొస్తానమ్మా. అది ఈరోజే తీసుకొస్తానమ్మా. మాట్లాడ అమ్మా నీ సుల్తాన్ తాడు తెచ్చిచ్చేస్తానమ్మా. పోలేమ్మా, ఈ తప్పు నువ్వు తెలుసుకున్నావు అంతే చాలు. అమ్మా నాకు సాయం చేయాలమ్మా. చిన్న సాయమే. పర్లే చెప్పు. నువ్వు కాదని కూడా మరి చెప్పు నాన్న. నువ్వు ఒక అబద్ధం చెప్పాలమ్మా. అవును, కోర్టు పనిలో నిలబడి ఎదురుగా ఉన్న వ్యక్తి నీ ఒంటి మీద చెయ్యేసి చీర చింపాడు అని అబద్ధం చెప్పాలమ్మా. ఏ కోపలు వచ్చేసాయా? కొడుక కేసు గెలవడంలో కళ్ళు తల్లిగా మాత్రం దొంగ సాక్ష్యం చెప్పడంలో తప్పేముందో? అదేదో నువ్వు వెళ్ళి నా కుటుంబం కూడా చెప్పొచ్చు కదా. ఆ విషయం నేను ముందే చెప్పాను ఆయనకి, ఆయనే వద్దన్నారు. అంటాడు అంటాడు వాడు పెళ్ళ అనిపించిన విలువ కన్నా తల్లికి కాబట్టి అంటాడు. ఏంటి ఊరికి గొడవ చేస్తున్నారు? నేను అడిగింది దొంగ సాక్షి చెప్పమనేగా, దానికి ఎంత నీళ్ళు కూడా ఎందుకు? మాట్లాడితే కన్నా పెంచాం ఇవేగా మీకు చేసింది. మీరు కన్నందుకు మేము బాగుండాలిగా, మేము బాగుపడటం కోసం మీరు ఉపయోగపడాలిగా. నువ్వు దుర్మార్గులు కాబట్టి మాట్లాడుతున్నావా? వేదం పుట్టి మనిషికి నడవడికలు నేర్పించాం. పురాణాలు ఆవిర్భవించి మనిషి నడవడికలు నిర్దేశించాయి. పెద్దరికాలు మంచి నీతిని బోధించాయి. మా వృద్ధాప్యాలు మీ ఎదుగుదల మంచిని కోరుకున్నాయి. ఇవన్నీ నిజాలు. ఇన్ని నిజాల మధ్య బతుకున్న మనిషి అబద్ధపు జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అర్థం కావట్లేదు. డబ్బు కోసం కన్న తల్లిని అబద్ధం చెప్పమంటున్నటువంటి ఒక దుర్మార్గుడు చూస్తున్నాడు నీలో. నీకులు కడుపు నింపమావయ్య. కొడుకు నికృష్టుడైనప్పుడు ఆ కొడుకు మీద తిండేందుకు తింటాం, తిన్నందుకు కుక్కలాగా విశ్వాసంగా పడి ఉండండి. ఏ అన్నదాంట్లో తప్పేమన్నది? మిమ్మల్ని ఏమన్నా దొంగతనం చేయమన్నా కాణితనం చేయమన్నా కోర్టు ఫోన్లో నిలబడి చిన్న సాక్ష్యం చెప్తాను అంతేగా. అలా చెప్తే ఏం చెప్తావు తెలుసా నీకు? ఏం జరిగింది? పొట్టు జరిగింది. ఇదే చీర చింపుకొని కోర్టు ఫోన్లో నిలబడి ఎదురుగా ఉన్న వ్యక్తి నా ఒంటి మీద చెయ్యేసి చీర చింపాడు, ఆ చిరిగిన చీర ఇదే అని జడ్జి గారికి చూపిస్తే ఏమవుతుంది? మీ గౌరవాలు ఏమైనా తగ్గిపోతాయా? ఇలాంటి కొడుకు పంతను బ్రతకవలసి వచ్చినట్టు చచ్చిపోగలిగి వచ్చింది కదా. మనం ఏం పాపం చేసామో మనకి ఇలాంటి కొడుకు ఉంటాడురా. గర్భం పట్టినట్టు నీ కడుపులో ఉన్న వీడికి ఇటువంటి అంగవైకల్యం రాకూడదని నువ్వు అన్నం నీళ్లు పారేసి శవలా పట్టుకున్నావే. అయినా మనకి ఇలాంటి కొడుకు ఇది పుట్టినట్టు వస్తుందిరా. బహుశా ఆ సమయంలో నీ గుండె కొట్టుకుంటుందేమో. వాడి ఆలోచనలకి అంగవైకల్యం వచ్చిందిరా. అంగవైకల్యం వాడు కలిగినప్పుడు అమ్మా 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 అంటూ వాడి ప్రాణాన్ని నిలబెట్టడం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావే. ఎందుకేనా నీ ప్రాణాన్ని తీయడానికి నీ ప్రాణాన్ని కట్టపోతుందా? ఏమైందని ఓ పరిగెడుతున్నావా? తెగిపోయిన దారు మొక్క పనికిరాదు, చిరిగిపోయిన కాగితం మొక్క పనికిరాదు, వీళ్ళందరూ కూడా అంతే, ఎందుకు పనికిరాదు. ఇలాంటి వాళ్ళని భరిస్తూ ఉండటం నా వల్ల కాదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ముందు బ్యాగ్ ఆడ పెట్టు. ఇప్పుడు తమ్ముడు వస్తాడు, ఇంటి గొడవ తేల్చేస్తాడు. ముందు నువ్వు అలా కూర్చో. లేకపోతే
తేలిపోతుంది. అమ్మా నాన్న ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్. ఇల్లు మీ పేరు మీద ఉంటే అమ్మడం కుదరదని మా పేరు మీద మార్చి రాయించిన డాక్యుమెంట్స్. ఇల్లు అమ్మాల్సిన అవసరం వచ్చింది. పాత పడిపోయిందని బాగు చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ ఇంటికి వాస్తు దోషం కూడా ఉందనా? నీకు వాస్తు దోషం కాదురా, మీ ముగ్గురు దోషం పట్టింది. నా వస్తుందా నావా? ఈ ఇంటిని అమ్మేసి వాళ్ళు ఆ డబ్బును పంచుకుంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు కదా, మనల్ని రోడ్డు మీద వదిలేస్తారు కదా. మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం? మిమ్మల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేస్తాం చెప్పండి. ఇల్లు కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి స్థలం కోసమైనా సరే ఎప్పుడు తప్పించుకోండి. ఆ వచ్చిన డబ్బుతో ఊరికి దూరంగా చెరువు ఇల్లు కొనుక్కుంటాం. ఆ ఇల్లు కాకపోతే మీకోసం రోజు కట్టిస్తాం. వీధి కుక్కల నుంచే కదా నాన్న ఉండటానికి ఏమైతేనేది అంటే అన్నావు కదా, వాళ్ళు మన అవుట్ హౌస్ ముందు నేను అన్నం ముందు విసురుతుంటే ఆ మెతుకులు మనం ఏరుకుంటూ తినాలక. తినడానికి కూడా కులాసా కావాలా మావయ్య? అదైనా పెడుతున్నందుకు సంతోషించండి. చూడమ్మా, ఈ మొగుడిని నీ మరిదిని కాకులకు అన్నం ముద్దలు విసినట్టు విసి పెంచలేదమ్మా. గుండెలకి హక్కులు ఆపండి ఆపండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? చూడండి, మీతో ఎక్కువగా వాదించి పెద్దలు పిలిచి పంచాయతీలు పెట్టి నానారంగా చేయదలుచుకోలేదు. ఇచ్చేది మీరు, పుచ్చుకునేది మేము. ముందు ఆ దస్తావేజుల మీద సంతకాలు పెట్టండి. మీరు ఏ దస్తావేజులు సంతకాలు పెట్టాం. ఈ ఇల్లు అమ్మడానికి మేము ఒప్పుకోం. మేము అమ్మంతే. చెప్పాను, నేను చెప్పానా వీళ్ళు మన మాట వినరని. వినకపోతే ఊరుకుంటావా? భగవంతా పెట్టించాల్సిందే. అంటే ఏమిట్రా? అదేమిటి? మమ్మల్ని కూడా సంతకాలు పెట్టిస్తారా? అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నా. అబ్బా ఏంటమ్మా కన్న తండ్రి? ఏం చూశాడు, ఏం చేశాడు? అందరూ పెంచినట్టే పెంచాడు, మాకన్నా స్పెషల్ గా పెంచాడా? అందరూ కోట్ల కోట్ల ఆస్తున్నారు. ఆయన చూడు ఏమి ఇచ్చాడు? ఉన్న ఇల్లు రాయడానికి ఇంత నానా వ్యవసాయం చేస్తాడు. ఇంకెలా మాట్లాడాలి? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఆడమే తెలుస్తున్నావు. మారలేదు. ఆయన చేసే పనులు అలా ఉన్నాయి. చూడు, తల్లి కథ తరాన్ని, తండ్రి ప్రేమ తరాన్ని తప్పుడు పడుతూ కొడుకులు ఆడుతున్న సన్నివేశం జరుగుతుంది ఇక్కడ. అమ్మ నాన్నల్ని అనాథలుగా చేయడానికి కొడుకులు పడుతున్న కొట్ట కనిపిస్తుంది ఇక్కడ. మా వృద్ధ సంపదల్ని ఎందుకు పడి కాని వారిగా సృష్టిస్తూ విసిరి పారేయడానికి ఆడుతున్నారు. గాడి విజయ జరుగుతున్నారు ఇక్కడ. ఎవరెన్ని చెప్పినా సరే వినేదే లేదు. ఏమిటయ్యా మీరు పట్టుదల? ఇలా కదలేక ఇల్లు మీదే అవుతుందిగా, అప్పుడు అమ్ముకోవచ్చుగా. ఏమిటంటే నేను అనేది, ఇంత వయసు వచ్చింది, ఒక్కళ్ళకి కూడా ఏ రోగము ఒప్పు లేకుండా చూడండి ఎలా చక్క ముక్కల్లాగా ఉన్నారు. వాళ్ళు ఇంకా 50 ఏళ్ళు బతికేస్తారు. అప్పటి వరకు మేము ఆగాలా? వీళ్ళు మీ తల్లిదండ్రులయ్యా, మీకు జన్మనిచ్చారు. వీళ్ళ పట్ల మీరు అలా మాట్లాడటం బాగులేదయ్యా. జన్మనిచ్చారు కాబట్టే చూస్తామంటున్నాం. అయినా ఇది మా కుటుంబ సమస్య. నేను రాకూడదు. కరెక్టే. మూర్తి, వీళ్ళ అభిప్రాయాల ముందు, ఆలోచనల ముందు మన లాంటి వయసు మీరిన బ్రతుకులు కాలదోషం పడుతున్నాయి. వీళ్ళ నిర్ణయాలు మీ మనసుని గాయపరుస్తున్నాయని బాధపడే కంటే రాజీ పడిపోవడం మంచిదేమో ఆలోచించండి. ఇల్లు మా పేరు ఉందని మీ గండాల్లో పడుతున్నామే. మాకంటూ ఈ ఆధారం లేకపోతే ఇంకా ఎన్ని సుడుగుండాలకు తోచేస్తారు. మేము ఇంకా కొంతకాలం ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాం. మేము ఎక్కువ కాలం బతకంగా చచ్చిపోతాం, అంతగానే పోతాం. మేము బతుకున్నంత వరకు మీ ఇంట్లో ఉండలేమంటారు. ఇంతవరకు మీరు పెట్టిన బాధలు చాలు, ఇంకా భరించలేదు. కావాలండి ఇక ఇక మీరు
మీరు మాకేం చూడక్కర్లేదా అంతేగాని ఇల్లు అమ్మొద్దు నాన్న అని కాళ్ళు పట్టుకుంటాను. కూతుర్లు వద్దనుకుని కడుపులోనే చంపేసుకుని కొడుకులకు జన్మనిస్తున్న ఓ తల్లిదండ్రులారా, ఇలాంటి కొడుకులు దౌర్భాగ్యులుగా మారితే మాలాంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? రేయ్, కొడుకుల చేత తల్లిదండ్రులు పూజించే కొడుకు ఆ తల్లిదండ్రులు చూశారు, కానీ తల్లిదండ్రుల చేత కాళ్ళు పట్టించుకునే కొడుకులను మిమ్మల్ని చూస్తున్నారా? అన్న చా అన్న మాకు ఏమీ పర్వాలేదు. ఈ ఇల్లు మా పేరు రాసే వరకు వాళ్ళకి తిండి కూడా ఉండదు. వదినా, వంటగదికి తాళాలు వేసే. ఉదయమే వేస్తాను బాబు. అదండి మన హోటల్కి వెళ్ళి ఫోన్ చేద్దాం. పదండి. ఫోన్ చేసావు, కొత్తగా కావాలేదు వెళ్ళిపోయావు. అడగడానికి ఇందులో ఏముందిరా, మూపులో వేసుకుంటే కరిగిపోతుంది. చెప్పమ్మా. మీరు ఇంటికి తీసుకెళ్ళండి. పర్వాలేదమ్మా, ఏమని చెప్పు. తినరా తినరా, పర్వాలేదు తినరా. కన్నాను కదా అని కొడుకుల మీద ఆశలు పెట్టి ఆశలు పెంచుకుంటే వాళ్ళకి చేసిన తప్పులకి మన మనసు బాధపడుతుంది, ఆవేదనతో కృంగిపోతుంది. ఈ రోజు నుంచి నా ఇంట్లో నేను ఒంటరి వాడినే కదా. ఎందుకంటే నా కొడుకు నన్ను విడిచిపెట్టి ఫ్యామిలీతో జరిగిపోయి వెళ్ళిపోయాడు. ఒంటరిని, ఏకాకిని, ఎవరు లేని అనాథలు. వీళ్ళు కొడుకులు కాదురా, శత్రువులు. శత్రువులతో పోరాడదు. సంతకాలు పెట్టేయండి. సంతకాలు పెట్టకపోతే ఈ రోజు తిండి పెట్టకుండా మిమ్మల్ని హింసించిన వాళ్ళు రేపు ఏ విషమో ఇచ్చి చంపేస్తారా? వివరాలు దస్తావేజులు మన దగ్గరే ఉన్నాయి కదా. ఆ ముసలాళ్ళిద్దరితో సంతకాలు పెట్టించి ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఈ లోగా ఇల్లు అమ్మకపోతే ఎవరి పరిస్థితులు ఎలా మారుతాయో. అగ్రిమెంట్ ఈ రోజు వరకు రాసుకున్నాంగా. ఇప్పుడు కానీ రాకపోతే అతను అడ్వాన్స్ వదులుకున్నట్టే. అప్పుడు మరో కాలం చూసుకోవాలా. అదో మాట్లాడే వచ్చారు. ఈ గురించి ఎదురు చూస్తున్నాం. నేను ఉన్నాను కదా. వదినా, స్ట్రాంగ్ గా మంచి కాఫీ తెచ్చే. కాఫీలు ఇప్పుడేం అవసరం లేదు. అలా చూస్తున్నావు, ఆయన అనుకుంటున్నావా? నేను వచ్చానుగా, అన్ని నన్నే చూసుకోమన్నాడు ఆయన. ఇదిగో చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. ఎక్కడ సామాను అక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. మీ బట్టలు తీసుకొని వెళ్ళిపోవాలి. అది సరే కదండి. ఇంటికి ఇల్లు కొనుక్కునేది ఎవరిదండి? ఎవరైతే నీకెందుకమ్మా? నీకు డబ్బు కావాలి, నాకు డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంట్స్ ఇదిగోనే డాక్యుమెంట్స్. ఇవి మా అమ్మ నాన్న పేరు మీద డాక్యుమెంట్స్. మీకు కావాలన్నారు కదా, ఇది మా పేరు మీద మార్చి రాసిన డాక్యుమెంట్స్. వాళ్ళు సంతకాలు పెట్టేశారు. ఇకపోతే మీరు డబ్బులు ఇచ్చిస్తే రిజిస్టర్ ఆఫీస్కి ఎప్పుడు వచ్చి రమ్మంటే అప్పుడు వచ్చి సంతకాలు పెట్టారు మేమండి. నీ సంతకాలు ఎవరికి కావాలి? 3 సంతకాలు. అయ్యో, 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 అయ్యో.
ఎలా సిద్ధిస్తారండి? ఈ ఇల్లు మా పేరు మీద ఉన్న దస్తావేజులవి. దరిద్రం, నీ పేరు మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే దశ ఉండదయ్యా. ఇది నీ అమ్మ నాన్నల పేరు మీద ఉన్న సంతకాలుగా. నేను వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుంటాను. అందుకే వాళ్ళేది ఆ లోపల ఉన్నారండి, అంతా వెంటనే ఉంటారండి. చూడండి, ఇదిగోండి డబ్బు తీసుకున్నా. చూడండి, నీ నాన్న నీ చదువుల కోసం చట్టబండల కోసం నా దగ్గర తీసుకున్న డబ్బు మినహాయించి మిగిలింది మీకు ఇచ్చాను. అదే కదా మన ఒప్పందం. అది కాదు. అదేం మాట్లాడకండి. ఇదిగో, సాయంత్రానికల్లా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు తొందరగా ఖాళీ చేసి వెళ్ళండి. వెళ్ళండి. సత్యావండి, అన్ని సర్దేశాను. వస్తున్నావా? వస్తున్నాడు రా. అన్ని మీ ఆవిడికి చెప్పావా లేదా విషయాలన్నీ? అప్పుడే చెప్పేశాడు రా. త్వరగా రా, త్వరగా రా. ఏమన్నాడు? ఇల్లు ఖాళీ చేయాల్సింది మేము, మీరు కాదు. మేమెక్కడుంటావురా? ఈ ఇంటితో పాటు ఇంటి పనికి వంట పనికి మనుషులు కావాలన్నారు. అందుకని ఇంటితో పాటే అరే త్వరగా నాన్న, వెళ్దాము. మనం రా. రండి రండి. పదండి, పదండి. కనిష్ట. అమ్మేశారు. ఇల్లుతో పాటు మనలో కూడా పని మనుషులుగా అమ్మేశారు. కష్టపడి కట్టించుకుంటే ఈ రోజు ఇంటికి మన రుణం వెళ్ళిపోయింది. వస్తుందిరా, పువ్వులు అమ్ముకుంటా మనం కూడా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తావండి? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కట. ఎవరో ఒక దేవుడు అమ్మేశారు. అమ్మేశారు కదా. మేము కూడా ఖాళీ చేయాలి కదండి. ఖాళీ చేతులు కూర్చోండి. మాట్లాడతాను, కూర్చోండి. వెళ్ళమ్మా. ఎందుకయ్యా? కూర్చోమ్మా, చెప్తాను కదా. నమ్మేశారు కదయ్యా. ఏమేశారు? ఉన్నది ఎవరో తెలుసా? ఇల్లు కొన్నది నేనేనమ్మా. నేనే కొన్నాను. చేతులు చాపండి. ఇదిగో, మీరు సంతకాలు పెట్టింది డాక్యుమెంట్. ఈ ఇల్లు మీకోసమే కొన్నాను. వీడు ఈ ఇల్లు విడిచిపెట్టి ఉండలేడని నాకు తెలుసు. అందుకే నా ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో ఈ ఇల్లు కొన్నాను. నా చెల్లులకి పట్టుకుంటారు. నా స్నేహితుడికి ఈ పాటు చిన్న సహాయం చేశానన్న తృప్తి నాకు మిగులుతుంది. నా మిగతా జీవితం అంతా నీకు ధరకొచ్చిన ఇల్లు నీదే. నీ ఇంట్లో మా ఇద్దరికి కష్టం చూపివరా? ఇంట్లోనే కాదు, నా గుండెల్లో ఉండరాలి. ఇప్పటి వరకు పడిన బాధలు చాలు. ఇక నేను ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ ఇంట్లో మన అందరం కలిసి ఉందామా? అత్తయ్య. గంట 10 నిమిషాలు. ఇంకొక 4 గంటల్లో 19వ తారీఖు వచ్చేస్తుంది. 19వ తారీఖు మాకు చాలా ముఖ్యమైన దినం. ఏంటంటే ఇప్పుడు మా నాటికలో నటించినటువంటి శ్రీమతి హేమ గారు స్టేజ్ మీద రావాలి. 19వ తారీఖు
హేమ గారి జన్మదినం. మళ్ళీ ఇంతమంది సమక్షంలో ఈ తారీఖున ఇలాంటి కార్యక్రమం జరిగే అవకాశం మాకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఒక 4 గంటల ముందుగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. అది ఆ మేడం గారికి కూడా తెలియదు, సడన్గా చేస్తున్నాం. దయచేసి మీ అందరూ ఆశీర్వాదం ఇస్తారని ఆశిస్తున్నాను. Happy birthday to you. Happy birthday, Hema. Happy birthday, Hema. Happy birthday to you. శ్రీమతి హేమ గారికి మా కన్నబాబు గారు దుశ్శాలుతో సత్కరిస్తారు. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరసతమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకుంట శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఇది మీ అందరి తరఫున ఇచ్చిన చిన్న చిరు సత్కారం. నా తరఫున నేను ఇచ్చేది ఒకటే. అనుభవ జీవితాన మది హర్షము కూర్చు శుభము భావి నీ మనుగడకను మహోన్నతము మార్గములు ఏర్పడి బాలరాతి చల్లని పదపంతి పాశ్వముల నీ తనయము నీ బిడ్డతో కూడి తోడు నీడగా వీర విహారము చంద్రుడు మా నవ నటీమణి శ్రీమతి హేమ గారు.